కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఒంగోలులో అనేక అభివృద్ధి పనులను చేపట్టినట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఇప్పటికే నగర సుందరీకరణ పనులు చేపట్టామని, రానున్న కాలంలో అమృత్ 2 పనులు చేపట్టి ప్రజలకు ప్రతిరోజు తాగునీరు అందిస్తామన్నారు. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో ఏర్పడిన చమురు సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపులో భాగంగా తెలుగుదేశం పార్టీ మహానాడును వర్చువల్గా నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రతి కార్యాలయంలో మహానాడును వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. టౌన్ కూడా అన్ని అంగులతో కూడా మనం మ్యాక్సిమం కష్టపడుతున్నాం, మ్యాక్సిమం తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఎన్నైనా ఉన్నా కూడా ఈరోజు మనం చేయాల్సిన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకొని అన్నిటి కూడా సహకరించి ఎవరి వాళ్ళు బాధ్యతగా చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా పోతురాజు కాలువలోకి ఈ మధ్య ఏదైనా వేస్టేజ్ ఉంటే ఆ ఇల్లు పగలగొట్టిన మొక్కలన్నీ తీసుకొస్తే రాత్రిపూట తీసుకెళ్ళి ఆ కాలువలో వేయటం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దానికి కూడా అన్ని సీసీ కెమెరాలు పెట్టి మా బాధ్యతగా మేము చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా మీరు కూడా సీరియస్ తీసుకొని దాన్ని తగ్గట్టుగా చేసుకోగలిగితే నగరం కూడా బాగుంటుంది, మీరు కూడా బాగుంటారు. ఆరోగ్యవంతమైన ఒంగోలుగా మనం తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. 2 ఏళ్లలో మేము మ్యాక్సిమం మా వంతు ఉండేదంతా కూడా మనం చేస్తున్నామండి. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అమృత్ 2 స్టార్ట్ చేయాలి. అమృత్ 2 కానీ అయిపోతే మంచినీళ్ళు అనేది ప్రతిరోజు ఒంగోలుకు వస్తాయి. అది కూడా మొదలు పెడతారు. అది దానివల్ల ఆగుతూ ఉంది కాబట్టి అమృత్ 2 కూడా స్టార్ట్ అవ్వాలి. దాంతోపాటు పోతురాజు కాల నల్లకాలం కూడా మొన్న కూడా ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి ఇచ్చేసి వచ్చాం. అది ఒక 225 కోట్లు కావాలి. అది వస్తే డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ అవుతుంది. కాబట్టి మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ప్రతిపాదన పంపించే దాంట్లో మన నియోజకవర్గం కూడా పంపించారు 600 కోట్లు. అది శాంక్షన్ అయితే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మనకు రావడం కూడా జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా మనకి ఇంకా క్లీన్గా ఉండేటట్టు అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలనేది నా బాధ్యతగా నేను పనిచేస్తున్నాను. మహానాడు వాయిదా పడలేదు. మన ప్రధానమంత్రి గారు ఒకటి పిలుపునిచ్చారు, ఎకానమీగా చేయండి, కాన్వాయ్గా ఒక 4-5 బళ్ళల్లో మీరు పోయేది 2 బళ్ళల్లో వెళ్ళండి. డీజిల్ పెట్రోల్ ఉండే పరిస్థితులు బాగలేదు, గ్యాస్ పరిస్థితి బాగాలేదు. యుద్ధం వల్ల మన జరిగిన దాని మీద ఇండియా క్రైసిస్లో ఉంది, ప్రపంచమే క్రైసిస్లో ఉంది. నిన్న సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పాడు, క్రైసిస్లో ఉన్నారు, ఎకానమీగా వాడుకోండి, ఎకానమీగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. దానికోసం అని చెప్పేసి ఇప్పుడు మహానాడు ఎప్పుడు కూడా 5 లక్షలు 6 లక్షల మందితో మనం పెట్టేది బస్సులు, ఈ ఖర్చులు, మళ్ళీ బస్సులో ఆయిల్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయని చెప్పి మన ముఖ్యమంత్రి గారు వర్చువల్ దాంట్లో మన పార్టీ ఆఫీస్ నుంచి ప్రతినిధులతో దాన్ని అన్ని నియోజకవర్గాల్లో కూడా వర్చువల్గా స్క్రీన్ ద్వారా లైవ్లో చేసేటట్టుగా ఈ కార్యక్రమాలు కూడా చేపట్టారు. అందుకోసం అని చెప్పేసి మనం కూడా ఎకానమీ చేయాలి. ఇంకా రాబోయే రోజుల్లో బ్యాటరీ వెహికల్స్ ఎక్కువ వాడుకోవాల్సి ఉన్నాయి. ఈరోజు అదే పరిస్థితి తీసుకురావాలి. ఈరోజు ఎప్పటికైనా కూడా ఈ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రేపు బస్సెస్ కూడా బ్యాటరీ బస్సెస్ కానీ ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ఎక్కువ చేయటం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దానికోసం అని చెప్పేసి మహానాడు దీన్ని ఈ విధంగా చేయడం జరిగింది.